అంటే చాలా కీలకమైన విషయం ఒకటి ఉంది కదా, అదే ఆఫ్టర్ సేల్ సర్వీస్. అమ్మిన తర్వాత ఇచ్చే సపోర్ట్. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ విషయంలో కొంచెం ఆందోళన పడాల్సిన విషయాలున్నాయా? అవును, మీరు చాలా కీలకమైన పాయింట్ లేవనెత్తారు. నిజానికి మన రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే శాంసంగ్, ఎల్జీ, సోనీ లాంటి పెద్ద బ్రాండ్లతో సహా షా오మి, వన్‌ప్లస్, టీసీఎల్, హిసెన్స్, పానాసోనిక్, వ్యూ ఇలా చాలా బ్రాండ్ల సర్వీస్ అనుభవాలు మిక్స్డ్‌గా ఉంటున్నాయి. కొన్నిసార్లు నెగిటివ్‌గా కూడా ఉంటున్నాయి. స్పేర్ పార్ట్స్ దొరకకపోవడం, వారంటీ అయిపోయాక ప్యానెల్ రిపేర్లకు విపరీతంగా ఖర్చవడం, సర్వీస్ క్వాలిటీలో తేడాలు ఇలాంటి కంప్లైంట్స్ కామన్‌గా వింటున్నాం. ఇది చాలామంది టీవీ కొనేటప్పుడు ఆలోచించరు కానీ ఇది చాలా చాలా ముఖ్యమైన అంశం. అమ్మో. అంటే మంచి ఫీచర్లు, మంచి ధర చూసి కొనేయడమే కాదు, ఆ బ్రాండ్కి మన ఏరియాలో సర్వీస్ ఎలా ఉంది, వాళ్ళ రికార్డ్ ఏంటి అని తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమన్నమాట. ఖచ్చితంగా 100%. మంచి టీవీ కొని దానికి టైంకి సరైన సపోర్ట్ లేకపోతే ఉపయోగం ఏముంది చెప్పండి? కొనే ముందే ఆ బ్రాండ్ సర్వీస్ సెంటర్లు దగ్గరలో ఉన్నాయా, వేరే వాళ్ళ రివ్యూస్ ఎలా ఉన్నాయి అని కొంచెం రీసెర్చ్ చేయడం చాలా అవసరం. అర్థమైంది. కాబట్టి 2025లో స్మార్ట్ టీవీ మార్కెట్లో చాలా ఎక్సైటింగ్ విషయాలున్నాయి. ఏఐ, కొత్త డిస్ప్లే టెక్నాలజీలు, స్మార్ట్ ఫీచర్లు అన్నీ బాగున్నాయి. కానీ టీవీ ఎంచుకునేటప్పుడు మన అవసరాలు, బడ్జెట్తో పాటు టెక్నాలజీ, ఓఎస్ అప్డేట్స్ అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మకాల తర్వాత సర్వీస్, ఈ మొత్తం ప్యాకేజీని చూడాలి అన్నమాట. సరిగ్గా చెప్పారు. టెక్నాలజీ ఎంత బాగున్నా దాన్ని ఎంజాయ్ చేయాలంటే నమ్మకమైన సపోర్ట్ అనేది బ్యాక్బోన్ లాంటిది. సరే, చివరగా శ్రోతలకి ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. టీవీలు ఏఐ ద్వారా మన గురించి, మన అలవాట్లు, ఇష్టాల గురించి అంతకంతకు ఎక్కువ డేటా సేకరించే స్మార్ట్ హబ్స్గా మారుతున్నాయి కదా. అలాంటప్పుడు కేవలం వినోదం అందించే స్క్రీన్లుగా కాకుండా వీటితో మన రిలేషన్షిప్ భవిష్యత్లో ఎలా మారొచ్చో, మన ప్రైవసీకి సంబంధించి ఎలాంటి కొత్త ప్రశ్నలు, ఆలోచనలు రావచ్చో దీని గురించి ఆలోచించండి.